The Telangana dream began when we had no map, no voice, only passion for tomorrow and a purpose-driven vision. When the world was silent, our streets spoke. When the future looked far, we marched into our destiny. From self-rule to self-respect to self-reliance, we are writing the next chapter. Every irrigation project, every IT hub, every new school, these are not statistics. These are signatures of a dream coming true, dream coming alive, and you're all part of it. We made it all together. To the Telanganites in America, you're not distant, you're essential to the growth of Telangana. నేను 2015లో మంత్రిగా తొలిసారిగా తెలంగాణ అనే నూతన రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి అమెరికాకు వచ్చినప్పుడు అనేక మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇదే డాలస్కి వచ్చాం. వచ్చిన రోజు నాకు బాగా గుర్తుంది. ఇక్కడ డాలస్లో చాలామంది మిత్రులు ఒక సమావేశాన్ని కూడా ఆర్గనైజ్ చేశారు. కానీ ఇట్లా వేల మందితో కాదు, కానీ ఒక 500-600 మందితో ఒక హోటల్లో సమావేశం అయినాం. తెల్లారి మేము కాలిఫోర్నియా పోవాలి. అక్కడ గూగుల్ అనే కంపెనీతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద క్యాంపస్ గూగుల్ది హైదరాబాద్లో పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకోవాలి తెల్లారిపోయి. కానీ అనుకోకుండా ఆ రోజు డాలస్లో సరిగ్గా 10 ఏళ్ల కిందట మే నెలలో ఆ రోజు ఒక ఫ్లడ్ వచ్చింది. సైక్లోన్ మన తుఫాన్ వాతావరణం వచ్చింది. మొత్తానికి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి. ఫోన్లన్నీ అలర్ట్లతో, రెడ్ అలర్ట్స్తో మారుమోగిపోతూ ఉన్నాయి. ఏం చేయాలనో తెలియదు. సాయంత్రం ఫ్లైట్ పట్టుకోవాలా, మరి ఫ్లైట్లన్నీ కూడా గ్రౌండ్ అయిపోయినాయి. ఆ రోజు ఇక్కడ ఉండే ఎన్ఆర్ఐ మిత్రులు డాలస్లో మాకు ఒక మినీ బస్ అరేంజ్ చేసినారు. ఇక్కడ నుంచి 3 గంటల పాటు ప్రయాణం చేసి ఆస్టిన్ పోయి, ఆస్టిన్ నుంచి ఒక రెడ్ ఐ ఫ్లైట్ తెల్లారి 4:30 గంటలకు పట్టుకొని కాలిఫోర్నియా పోయి అక్కడ ఆ రోజు మరి భయంకరమైన తుఫానులో డాలస్ నుండి ఆస్టిన్ దాకా ఏ ప్రయాణం అయితే చేసి చివరికి కాలిఫోర్నియా చేరుకుని గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్నామో నాకు ఇంకా బాగా గుర్తుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు గుర్తు చేసుకుంటా ఉన్నా అంటే, మేము 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదేదో పదవో ఇదేదో బరువో అనుకోలేదు. బాధ్యతగా భావించాం. ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వాన్ని నడిపినాం. అందుకే అనితర సాధ్యమైన విజయాలు మనకు సొంతమైనాయి. విడిపోతే విఫల రాష్ట్రం అవుతుంది అని హేళన చేసిన చోటనే విజయ కేతనం ఎగురవేసి చూపెట్టినాం. మిమ్మల్ని పరిపాలించే నాయకులున్నారా అని గేలి చేసిన నోళ్లతోనే మాకు కూడా మీలాంటి నాయకులుంటే బాగుండు అని అనిపించాం. స్వరాష్ట్రాన్ని నంబర్ 1గా నిలపడంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో వదులుకోలేదు. మొన్నటిదాకా ప్రభుత్వాన్ని మనమే నడిపాం. సరే, ఎన్నికలన్న తర్వాత కొన్ని డైనమిక్స్ ఉంటాయి, కూడికలు తీసివేతలు ఉంటాయి. ఆ లెక్కల్లో మొన్న 2023 డిసెంబర్లో మనం కొద్దిగా వెనుకబడ్డాం, ఎన్నికల్లో ఓడిపోయినాం కావచ్చు. కానీ తెలంగాణను ప్రేమించడంలో మాత్రం వెనుకంజ ఎన్నడూ వెయ్యలేదు, వెయ్యబోము. పొజిషన్లో ఉన్నా ఆపోజిషన్లో ఉన్నా మాకు ఖచ్చితంగా తెలంగాణనే ఫస్ట్, ఇండియానే ఫస్ట్ తప్ప ఇంకోటి కానే కాదు. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మేము గవర్నమెంట్లో లేకపోవచ్చు, ఆపోజిషన్లో ఉండవచ్చు, కానీ ఎన్ఆర్ఐ మిత్రులందరినీ కోరుతా ఉన్నా, అక్కడ ఉన్నది మన తెలంగాణనే. ఇవాళ మీకు అందరికీ తెలుసు, ఇక్కడ మీకు తెలుసు, ముందు అప్పుడప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే కొద్ది కాలం పాటు వేరే వాళ్ళ చేతులు బిడ్డను పెడతారు. ఇవాళ జరుగుతున్నది కూడా అంతే. మళ్ళీ 3 ఏళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది, తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది. తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 3 ఏళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు. మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాలి. ఆనాడు 2015లో మేము డాలస్ నుంచి పోయి, అవుతారు కేసీఆర్ గారు సీఎం అవుతారు, తొందరపడదు. డాలస్ నుండి పోయి బే ఏరియాలో వరుసగా టెక్నాలజీ కంపెనీతో మా మీటింగ్లు నడుస్తూ ఉన్నాయి. అరూబా నెట్వర్క్స్ అనే ఒక కంపెనీ ఉంటుంది, దాన్ని కీర్తి మేల్కోటే గారని ఆయన స్థాపించారు. తర్వాత హ్యూలెట్ ప్యాకెడ్లో దాన్ని విలీనం చేసినారు, వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అయితే ఆ కీర్తి గారిని కలిసినప్పుడు, కీర్తి మేల్కోటని కలిసినప్పుడు ఆయన చాలా ఆప్యాయంగా పలకరించి, ఆయన హైదరాబాద్ వాడే, ఆప్యాయంగా పలకరించి సాయంత్రం మా ఇంటికి ఒకసారి ఛాయ్ తాగేందుకు రండి అన్నాడు. తప్పకుండా వస్తామని చెప్పి వాళ్ళ ఇంటికి పోయినాం. అక్కడ పోయిన తర్వాత నిజంగా కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆ కీర్తి మేల్కోట గారి వారి నాన్నగారు ఉన్నారు ఇంట్లో, వారి
అక్కడే వారి అమ్మగారు ఉన్నారు, వారి శ్రీమతి ఉన్నారు. అందరినీ మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లి మాట్లాడుతున్నారు. నేను అప్పుడే తెలుసుకున్నాను కీర్తి మేల్కోటే ఎవరు అంటే 1969 తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఆనాడు తెలంగాణ ప్రజా సమితి అనే బ్యానర్ మీద ఎంపీగా గెలిచిన జిఎస్ మేల్కోటే గారి మరి మనవడు కీర్తి మేల్కోటే. వారు ఆ రోజు వారి కుటుంబ సభ్యులు నాతో చెప్పిన మాట, 2 తరాలుగా తెలంగాణ కోసం పోరాడుతున్న కుటుంబం మాది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే కాకుండా ఆ తెలంగాణ రాష్ట్రం నుండి ఒక మంత్రి వచ్చినాడు, మా ఇంటికి వచ్చినాడు అంటే మాకు చాలా గర్వంగా ఉందని చెప్పి వాళ్ళు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటే వాళ్ళ నమ్మకము, వాళ్ళ ప్రేమ చూసి మేమందరం కూడా ఎమోషనల్ అయినాం. అట్లే అమెరికా తిరుగుతున్నప్పుడు న్యూయార్క్లోనో లేకపోతే డీసీలోనో నాకు గుర్తులేదు, ఒక కాన్సులేట్లో మీటింగ్ పెట్టినారు, బిజినెస్ మీటింగ్ పెట్టిన తర్వాత కాన్సుల్ జనరల్ మమ్మల్ని చూస్తూ ఉన్నాడు. పొద్దు నుంచి సాయంత్రం దాకా మీటింగులు చేసినాం. పొద్దున 7 నుంచి మొదలు పెడితే సాయంత్రం 7 దాకా చూసిన తర్వాత ఆ కాన్సుల్ జనరల్ అడిగినాడు, మేము చాలా రాష్ట్రాల బృందాలకు ఆతిథ్యం ఇస్తుంటాము, మరి ఎవరిలో కూడా ఇంత ప్యాషన్ మేము చూడలేదు, ఎవరిలో కూడా ఇంత ఆరాటం మేము చూడలేదు, మరి మీ నాయకుడు కేసీఆర్ గారు మీకేం చెప్పి పంపిండు అని చెప్పిండు. అంటే వారికి ఒకటే చెప్పినాం మేము, సరే ఈ రాష్ట్రం ఏదైతే ఉందో ఊరికేనే రాలేదు, మా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే, ఎంతోమంది తమ ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిన రాష్ట్రం ఇది, ఎంతోమంది పోరాడితే దశాబ్దాల పాటు కొట్లాడితే వచ్చిన రాష్ట్రం. మేమేదో ఆషామాషిగా అల్లాటప్పాగా ఎవరి దగ్గర నుంచో అధికారం తీసుకొని వచ్చిన వాళ్ళం కాదు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ మాకు రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి మాకున్నాడు. అందుకే ఈ కసి, అందుకే ఈ కమిట్మెంట్, అందుకే ఆ ఉద్యమ సోయితో, ఉద్యమ స్పృహతో తెలంగాణను అగ్ర రాష్ట్రంగా నిలబెట్టాలని ఒక ఆరాటంతో పనిచేస్తున్నామని చెప్పి వారికి చెప్పిన సందర్భం కూడా నాకు గుర్తుకొస్తా ఉన్నది. ఇవాళ 2 ఉత్కృష్టమైన సందర్భాలు. ఒకవైపేమో తెలంగాణ పార్టీకి రజతోత్సవం, మరొక వైపు తెలంగాణ రాష్ట్రానికి పుష్కర సంవత్సరం. గులాబీ జెండా 25వ ఏట అడుగు పెట్టింది. స్వరాష్ట్రం 12వ సంవత్సరంలో ప్రవేశించింది. 2001 ఏప్రిల్ 27 నాడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే ఆనాడు జలదృశ్యంలో మొట్టమొదటిసారి పురుడు పోసుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. నెత్తూరు నుండి ఒక జాతి ఎత్తిన జెండాకు 25 ఏళ్ల పండుగ. ఇవాళ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాకు 25 ఏళ్లు నిండుతా ఉన్నాయి. స్వీయ రాజకీయ అస్తిత్వానికి సిల్వర్ జూబిలీ జరుగుతూ ఉన్నది. ఒక యోధుడు, ఒక ధీరుడు, ఒక వీరుడు వేసిన ఒక్క అడుగుతో జలదృశ్యంలో మొదలైన జర్నీ 2.5 దశాబ్దాల మైలురాయిని అందుకున్న అపురూప దృశ్యం ఇవాళ అమెరికాలో వేలాది మంది సమక్షంలో ఆవిష్కరించబడుతున్న ఒక అరుదైన సందర్భం. ఆత్మ గౌరవ పోరాటాల వీర గాథల్లో శిథిలాల నుండి శిఖరాన్ని చేరిన తెలంగాణ గెలుపు కథ తప్పకుండా రాయబడుతుంది.